వదినా దామిని, షర్ట్కి అప్పు క్లియర్ చేసేసావా? చేసేసాను వదినా, క్లియర్ చేసేసాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాబ్లం నుంచి నన్ను సేవ్ చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నావు వదినా. జీవితాంతం నేను నీకు రుణపడుంటాను వదినా. నువ్వు రుణపడాల్సింది ఈ థ్యాంక్స్లు కృతజ్ఞతలు ఏమైనా సరే చెప్పుకోవాల్సింది నాకు కాదు దామిని, ఆనంద్ అత్తయ్యకి. ఇందులో నేను చేసిందంటూ ఏముంది చెప్పు? నీకున్న సమస్య గురించి అత్తయ్య గారితో కరెక్ట్గా చర్చించాను. అంతకు మించి ఏముంది నేను చేసింది? దామిని, అత్తయ్య గారి గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అత్తయ్య గారి మనసు ఎంత గొప్పదో ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఎందుకు వదినా మీరు చేసిన దానికి కూడా ఆవిన్నే హైలైట్ చేస్తారు? నా కోసం కుటుంబం అంతా ఒక్క మాటగా నిలబడ్డారు కదా. ఆ ఒక్క మాట వెనక కొండంత ధైర్యం, మా అందరి బలం అత్తయ్య గారే కదా దామిని. అరే ఏంటొదినా ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నన్ను కాపాడింది నువ్వు. రోడ్డు పక్కన ఆ పోస్టర్ని చూసి ఫ్యాషన్ షో ఐడియా ఆలోచించింది నువ్వు. ఆ ఐడియాకి ప్రాణం పోసింది అత్తయ్య గారు. ఇవాళ ఈ విజయం వెనుక హార్డ్ వర్క్, క్రియేటివ్గా ఆలోచించింది, అడుగులు వేసింది అంతా అత్తయ్య గారి ఐడియాలజీతోనే కదా దామిని. ఇదంతా నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నేను ఒప్పుకోలేను వదినా. పిన్ని అంటే ఏంటో ఆవిడ కన్నింగ్ మాయలో ఉన్న మీకెవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇవాళ ఇంత పెద్ద ఫ్యాషన్ షోలో నన్ను సేవ్ చేయటం అనే పాయింట్ ఎవరిది? నీది కాదా? కానీ ఆ పాయింట్ని కూడా తన పేరు హైలైట్ అవ్వడానికి పిన్ని వాడుకుంటుంది వదినా. నేను ఒకటే చెప్తున్నాను, పిన్ని నా విషయంలో మొదటి నుంచి కరెక్ట్గానే లేదు. నన్ను పరాయిదాన్లాగే చూస్తుంది. ఆవిడ అందరి ముందు మంచితనం చూపెడుతూ ఎంత నటించినా అది మాత్రం ప్రేమ అవ్వదు. నేను ఎప్పటికీ పిన్ని కూతుర్ని అవ్వను. నాకున్న కృతజ్ఞత కేవలం నా వదినైన నీ మీద మాత్రమే గాని స్వార్థంతో ఇంట్లో పెత్తనం పేరు పెంచుకోవడానికి నటించే వాళ్ళ మీద ఎప్పటికీ ఉండదు. అత్తయ్య గారు, ఏంటండి తను ఇలా ఎలా ఆలోచిస్తుంది? ఎందుకు ఇంకా మీ గురించి ఆ పిల్లకి అర్థం కావడం లేదు? బాధపడకమ్మా. దామిని మనసులో నా మీద చెడు అభిప్రాయం ఆ అనన్య మూలంగా ఏర్పడింది. ఇవాళ అనన్యని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టగలిగాను గాని ఆ దుష్టశక్తి ప్రభావాన్ని దామిని మనసు నుంచి పూర్తిగా పంపించలేకపోయాము. అయినా పర్వాలేదులే శరణ్య, దీని గురించి మనం ఆందోళన పడకూడదు. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. నిన్నటి వరకు నీతో కూడా దామిని ఇలాగే ఉంది, కానీ ఇవాళలా లేదుగా. రేపు నన్ను కూడా ప్రేమతో చూస్తుంది. ఈ పిన్నిలో అమ్మని చూపిస్తాడేమో ఆ దేవుడు. నన్ను ద్వేషించినా ప్రేమించినా ఇది నా కుటుంబం, నా బంగారు కుటుంబం.
ఏం చేస్తున్నావు? ఓహో, బెడ్షీట్ సర్దుతున్నట్టున్నావు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అరే, బెడ్షీట్ కూడా కలర్ఫుల్ గా ఉంది కదా. ఆ పిల్లో కవర్స్ చూడు, మ్యాచింగ్ కదా. నైస్. ఏంటండి ఏదో ఫస్ట్ టైం బెడ్రూమ్ లో అడుగు పెట్టినట్టు అలా అడుగుతున్నారేంటి? ఇదేమి కొత్త బెడ్రూమ్ కాదు మనిద్దరికి, ఇదేమి కొత్త గది కాదు. అవుననుకో, కానీ సిచ్యువేషన్ సరికొత్తది కదా. ఎలా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదే. ఏవండి ఆ? ఏంటి మీరు మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉందేంటి వాళ్ళ? అబ్బే, అదేం లేదే. నేను నార్మల్ గానే ఉన్నాను. నువ్వేం డిఫరెంట్ గా ఆలోచించకు. చూడు 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 చూడు, నేను నార్మల్ గానే ఉన్నాను. అయ్యో అయ్యో అయ్యయ్యో, పెళ్ళం పక్కనే ఉన్నా కూడా మనసు విప్పి ఫీలింగ్స్ పంచుకోలేకపోతున్నానే. ఏవండి ఏంటి? మీరు ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదే. చిచ్చి, అవుననొచ్చు కదా. నా కర్మరా, నా కర్మ. ఏవండి ఆ, చెప్పు. అది ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది, మొన్న మనం బయటకు వెళ్ళాం కదా, ఆ సాయంత్రం వేళ నాలో దాగున్న మాటలన్నీ ప్రవాహమై ఒక అందమైన కెరటమై నీ ముందుకు రాబోతున్నాయి. అలా ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉండగా సౌమ్య వచ్చింది. మీరు నాతో మాట్లాడాలి అనుకున్న విషయం మధ్యలోనే ఆపేశారు. ఇంతకీ ఏంటండి ఆ విషయం? ఆహా, ఏదైతేనే మళ్ళీ మ్యాటర్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఏదోలా మనసులో కంటెంట్ ని ఇలా అయినా చెప్పేస్తే నా టెన్షన్ తీరిపోతుంది. ఏంటి అన్ని ఇన్నర్ వాయిస్లేనా? ఆ, 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 ఉమ్, బయటికేం చెప్పరా? ఉమ్, శరణ్య, అది ఏంటంటే నేను నిన్ను నువ్వంటే నేనంటే శరణ్య, అమ్మా శరణ్య. అత్తయ్య గారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. శరణ్య శరణ్య శరణ్య